ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు. సరిగ్గా ఊరి సరిహద్దుల్లోకి రాగానే చీకటి పడింది. కొంపదీసి సీత చెప్పినట్టు ఆ సూరయ్య ఇప్పుడు రాడు కదా. ఏదో మొండి ధైర్యంతో వచ్చేశాను. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటూ వడివడిగా నడవసాగాడు కుందనుడు. ఇంతలో వెనక నుండి ఎవరో వస్తున్నట్టు అనిపించి ఆగి వెనక్కి చూశాడు. పచ్చని పొలాలు, కొండల మధ్య చక్రపురం అనే అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కుందనుడు అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతను వడ్డీ వసూలు చేయటంలో ఏ మాత్రం జాలి చూపించేవాడు కాదు. అతని సంగతి తెలిసి ఎవరూ అతని వద్ద అప్పు తీసుకోకూడదు అనుకుంటారు. కానీ అవసరమయ్యి చివరికి అతని వద్దకే వెళ్ళక తప్పని పరిస్థితి. దానితో అతను ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. ఆ ఊరిలోనే ఉన్న పేద రైతు వర్ధనుడు కుందనుడి వద్దకు వచ్చి, అయ్యా, పండించిన ధాన్యం పట్టణానికి తీసుకుని వెళ్తుంటే మీ వాళ్ళు బలవంతంగా ఇక్కడికి తీసుకుని వచ్చారు. నా ధాన్యం నాకు ఇప్పించారంటే నా దారి నేను వెళ్తాను. ఆ మాటలకు కుందనుడు పెద్దగా నవ్వి, అవునా? అయ్యో, మా వాళ్ళు నీ ధాన్యం బస్తాలు తెచ్చేశారా? తెచ్చే ఉంటారు. కాదు, తెమ్మని నేనే చెప్పాను. ఎందుకు తెప్పించానో నీకు తెలియదా? చెప్పమంటావా? తెలుసు, నేను మీ దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వనందుకు. విషయం ఇట్టే గ్రహిస్తావు. నాకు ఇవ్వాల్సిన 500 వరహాలు, దాని తాలూకు వడ్డీ కలిపి 700 వరహాలు అవుతాయి. ధాన్యం బస్తాలు నేనే పట్టణంలో అమ్మి 700 వరహాలు మినాయించుకొని మిగతాది ఇచ్చేస్తానులే. అయ్యా, మా చెల్లెలి పెళ్లి కోసం ఈ డబ్బులు కావాలి. వడ్డీ మినహాయించుకొని మిగతాది ఇచ్చేస్తే వచ్చే ఏడు మీ బాకీ తీర్చేస్తాను. వడ్డీ సమయానికి కడుతుంటే అసలు ఎప్పటికీ అడగను. డబ్బుల విషయంలో నేనెంత కఠినంగా ఉంటానో నీకు తెలుసు. నువ్వు వడ్డీ గుర్తు వచ్చినప్పుడు కడుతున్నావు. ఇక నీది మొండి బాకీగా తోచి మొత్తం అసలు తీసేసుకుంటాను. అసలు జాలి దయాలేని కుందనుడిని ఎంత బ్రతిమలాడినా ఉపయోగం లేదని సరే, మీ ఇష్టం అంటూ వచ్చేశాడు వర్ధనుడు. ఒకరోజు పొద్దున్నే కుందనుడు బయలుదేరుతుండగా భార్య సీతమ్మ, ఎక్కడికండి బయలుదేరారు? అడిగావా? ఇక ఈ పని అయినట్టే. ఎందుకండి అలా అంటారు? మీరెక్కడికి వెళ్తున్నారో చెప్తే వంట చెయ్యాలో లేదో ఆలోచిస్తాను. లేకుంటే వండింది వృధా అయిపోయింది అని అంటారు. సరే సరే చెప్తాను విను. పట్నంలో ఒక 4 వద్ద నుండి మొత్తం 10,000 వరహాలు వడ్డీ రావాల్సి ఉంది. ఈ రోజు వసూలు చేయడానికి వెళ్తున్నాను. చీకటి పడేలోపు వచ్చేస్తాను. మీరు తెలివిగలవారని అనుకున్నాను, కానీ ఇంత తెలివి లేని వారని తెలియదు. అంత డబ్బు తీసుకుని ఒక్కరే వస్తారా? ఎంత ప్రమాదం! తోడుగా మన పొలం పనులు చేసే రంగన్ని తీసుకెళ్ళండి. నాకు తెలివి లేదంటావా? నేను అన్నీ ఆలోచించే ఒక్కడనే వెళ్తున్నాను. ఆ రంగన్న నిన్నే ఖర్చులకు 100 వరహాలు అడిగాడు. నేను ఇవ్వలేదు. ఇప్పుడు వాడిని నాతో తీసుకుని వెళితే ఆ 10,000 వరహాలు వాడే కొట్టేస్తాడు. వాడనే కాదు, నా డబ్బుల విషయంలో నా నీడను కూడా నేను నమ్మను. మన ఊరిలో దొంగతనాలు చేసి చెరసాలకు వెళ్లిన సూరయ్య నిన్న విడుదలై వచ్చాడు. అందుకే చెప్పాను. నువ్వేమీ వాడి గురించి కంగారు పడకు. నా అంచనా ప్రకారం వాడు నిన్నే విడుదలైంది. వెంటనే నేరాలు చేయడు. ఒక 10 రోజులు నిశ్శబ్దంగా ఉంటాడు. నువ్వు జాగ్రత్త. నేను సాయంత్రం వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు కుందనుడు. కుందనుడి అదృష్టం బాగుండి అందరూ తమ వడ్డీ ఇచ్చేశారు. మొత్తం 10,000 వరహాలు తీసుకుని లోపల దుస్తుల్లో ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా పెట్టుకుని ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు. సరిగ్గా ఊరి సరిహద్దుల్లోకి రాగానే చీకటి పడింది. కొంపదీసి సీత చెప్పినట్టు ఆ సూరయ్య ఇప్పుడు రాడు కదా. ఏదో మొండి ధైర్యంతో వచ్చేశాను. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటూ వడివడిగా నడవసాగాడు కుందనుడు. ఇంతలో వెనక నుండి ఎవరో వస్తున్నట్టు అనిపించి ఆగి వెనక్కి చూశాడు. చీకట్లో ఒక ఆకారం తన వైపు రావడం గమనించి గుండె ఆగినంత పని అయింది. ఆ ఆకారం దగ్గరికి వచ్చి, అయ్యా, నమస్కారం. అమ్మయ్యా, నువ్వా వర్ధన? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నాన్నకి ఒంట్లో బాగాలేకపోతే మందులకు పట్నం వెళ్ళి వస్తున్నాను. మరి మీరు? కుందనుడు తన దగ్గర డబ్బులున్న విషయం వర్ధనుడితో చెప్పకుండా, పట్నంలో వడ్డీ వసూలుకి వచ్చాను. ఎవరూ వెళ్ళలేదు. తర్వాత రమ్మన్నారు. అందుకే వట్టి చేతులతో వెళ్తున్నాను. సమయానికి తోడు దొరికినందుకు కుందనుడు సంతోషించాడు. ఇద్దరు కొద్ది దూరం నడవగానే దొంగ సూరయ్య ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే కుందనుడు భయంతో, అమ్మో, ఇప్పుడు వీడు నా దగ్గర ఉన్న 10,000 తీసేసుకుంటాడు. అలా జరగడానికి వీల్లేదు. వర్ధన, నువ్వు ఒక సాయం చేయాలి. నా దగ్గర డబ్బులు లేవని నీకు అబద్ధం చెప్పాను. నా వద్ద వడ్డీ డబ్బులు 10,000 వరహాలు ఉన్నాయి. ఆ సూరయ్య కంటపడితే ఇక అంతే సంగతులు. ఊరికి వెళ్ళేదాకా నీ వద్ద దాచు అంటూ 10,000 ఇచ్చాడు. అయ్యా, మీరేం భయపడకండి. నేను మీకు తోడుగా ఉంటాను. ఇంతలో
సూరయ్య కుందనుడి వద్దకు వచ్చి మాటలాపి నీ దగ్గర ఉన్న డబ్బులు తీయి. దానికి కుందనుడు లేని నవ్వు తెచ్చుకొని, నా దగ్గర డబ్బులు ఉంటాయని భ్రమపడుతున్నావు. నా దగ్గర ఒక్క దమిడి లేదు. సూరయ్య కుందనుడి వద్ద వెతికి ఏమీ దొరక్కపోయేసరికి, ఛీ, నువ్వేం పెద్ద మనిషివి, దమ్మిడి కూడా లేకుండా ప్రయాణం చేస్తున్నావు అంటూ వర్ధనుడి వైపు తిరిగాడు. నీ వద్ద డబ్బులుంటే మర్యాదగా ఇచ్చేయి. నేను నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. తనని చూసి అందరూ భయపడుతుంటే వర్ధనుడు ఎదురు తిరిగేసరికి సూరయ్య కొంచెం వెనక్కి తగ్గాడు. ఇదే అదనుగా వర్ధనుడు సూరయ్యని ఎదిరించాడు. వర్ధనుడి బలానికి వాడు పారిపోయాడు. వర్ధనుడి ధైర్య సాహసాలను కుందనుడు ఎంతగానో మెచ్చుకున్నాడు. కుందనుడి ఇంటి వద్దకు రాగానే వర్ధనుడు కుందనుడి ఇచ్చిన 10,000 వరహాలు తిరిగి ఇచ్చి, అయ్యా, ఇక జాగ్రత్తగా ఇంటికెళ్ళండి. వర్ధనుడు వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వచ్చిన కుందనుడిని చూసి సీతమ్మ, వెళ్ళిన పని ఏమైంది? ఎందుకు ఇంత ఆలస్యమైంది? కుందనుడు జరిగింది చెప్పాడు. అయ్యో, ఎంత పని జరిగింది! ఆ వర్ధనుణ్ణి వడ్డీ కోసం మీరు 30 తిప్పలు పెట్టారు. కానీ అతడు అవి మనసులో పెట్టుకోకుండా మీకు సహాయం చేశాడు. కనీసం అతడికి కృతజ్ఞతగా ఎంతో కొంత డబ్బిచ్చుంటే బాగుండేది. ఆ మాటలకు కుందనుడు ఇంతెత్తున ఎగిరిపడ్డాడు. వడ్డీ వ్యాపారికి జాలి, దయ, కృతజ్ఞత ఉండకూడదు. అవి ఉంటే వ్యాపారం చేయలేము. ప్రతిదాన్ని డబ్బుతో విలువ కట్టే మీకు మనిషి విలువ ఎప్పటికి తెలుస్తుందో అంటూ వెళ్ళిపోయింది సీతమ్మ. 2 రోజులు గడిచాక సూరయ్య కుందనుడి ఇంటి వద్దకు వచ్చాడు. అయ్యా, ఒక 2,000 వరహాలు అప్పు కావాలి. 2 నెలల్లో తీర్చేస్తాను. సూరయ్యకి అప్పు ఇవ్వాలా వద్దా అని కుందనుడు ఆలోచిస్తుండగా సూరయ్య మళ్ళీ, మీరు నాకు అప్పు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? వడ్డీ ఎంతైనా పర్వాలేదు. వడ్డీ ఎంతైనా పర్వాలేదు అన్న మాటలతో కుందనుడు వెంటనే 2,000 వరహాలు సూరయ్యకి ఇచ్చాడు. ఆ తర్వాత వర్ధనుడు వచ్చి, అయ్యా, మా నాన్నని పట్నంలోని వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్తున్నాను. ఖర్చులకు ఒక 100 వరహాల అప్పు కావాలి. ఇప్పుడు నీ బుద్ధి నాకు అర్థమైంది. మొన్న నాకు చేసిన సాయంతో నీకు అప్పు ఇస్తాననే ధైర్యంతో వచ్చావు. నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించొద్దు. అప్పు లేదు, ఏమి లేదు, పో. అయ్యా, నేను చేసిన సాయం అడ్డం పెట్టుకొని ప్రతిఫలం ఆశించే వ్యక్తిని కాను. అసలు ఆ మాటకొస్తే మిమ్మల్ని, మీ డబ్బుల్ని ఆ సూరయ్య నుండి కాపాడాననే విషయం మీరు చెప్పే వరకు నాకు గుర్తులేదు. వస్తాను. వెళుతున్న వర్ధనుడిని కుందనుడు ఆపి, సరే సరే, ఒక 10 వరహాలు ఇస్తాను. అదేమీ తిరిగి ఇవ్వక్కర్లేదులే, ఉంచుకో. అయ్యా, మీ దయకు చాలా సంతోషం. ఈ డబ్బులు అవసరం లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న సీతమ్మ విసురుగా వచ్చి, దొంగకేమో అప్పిచ్చారు, మిమ్మల్ని మీ డబ్బును కాపాడిన వ్యక్తినేమో వట్టి చేతులతో పంపించారు. ఇదెక్కడి న్యాయం? ఇది వడ్డీ వ్యాపారి న్యాయం. ఆ సూరయ్య ఏమో ఎక్కడో ఒక చోట దొంగతనం చేసైనా మన అప్పు తీర్చేస్తాడు. ఇక ఈ వర్ధనుడు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. వాడు మన అప్పు తిరిగి ఇవ్వలేడు. త్వరలోనే మీకు జ్ఞానోదయం అయ్యే రోజులు రానున్నాయి. 1 నెల గడిచింది. సూరయ్య కుందనుడి వద్దకు వచ్చి, రా సూరయ్య, రా, వడ్డీ తీసుకుని వచ్చావా? వడ్డీ ఏమి కర్మ, నువ్వు సహకరిస్తే అసలు వడ్డీ మొత్తం ఇచ్చేస్తాను. కుందనుడు అర్థం కానట్టు చూశాడు. ఏమీ లేదు, కాసేపు అరవకుండా ఉంటే నీ ఇంట్లో దొంగతనం చేసి నీ అప్పు వడ్డీ తీర్చేసి వెళ్ళిపోతాను. కుందనుడికి విషయం అర్థమయ్యి పెద్దగా అరవబోయాడు. సూరయ్య కుందనుడి కాళ్ళు చేతులు కట్టేసి భోషాణంలో ఉన్న 25,000 వరహాలు దోచుకుని ఒక 2,000 వరహాలు కుందనుడి ముందు పెట్టి, ఇదిగో నీ అప్పు తీర్చేశాను అంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో బయట నుండి వచ్చిన సీతమ్మ భర్త కట్లు విప్పింది. జరిగిందంతా భార్యకు చెప్పి భోరుమన్నాడు కుందనుడు. పాముకి పాలు పోస్తే కాటు వేయక మానదు, అనుభవించండి. ఇప్పుడు సామెతలు చెప్పొద్దు. వెళ్ళి రాజభటుడికి సూరయ్య మీద ఫిర్యాదు చేసి వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు కుందనుడు. మరోవైపు దిగులుగా ఇంటికి వచ్చిన వర్ధనుడితో అతని భార్య రాధ నిరాశగా, ఏమండి, మామయ్యని పట్నం తీసుకెళ్ళడానికి డబ్బులు తెచ్చారా? రాదా, మనలాంటి పేదవాళ్ళకి అప్పు పుట్టదు. మరిప్పుడు ఏమి చేద్దాం? అక్కడే ఉన్న వర్ధనుడి తండ్రి రాజయ్య, ఏమీ చెయ్యొద్దమ్మా, నాకు వయసు అయిపోతోంది, అనారోగ్యం సహజం. నా కోసం ఇక డబ్బులు వృధా చెయ్యకండి. అలా అనకండి నాన్న, మిమ్మల్ని ఎలా అయినా కాపాడుకుంటాను. ఇంతలో తలుపు దగ్గర ఏదో అలికిడైతే ముగ్గురు అటువైపు చూశారు.
సూరయ్య చేతిలో ఒక మూటతో వచ్చి, చూసావా, మంచికి రోజులు కావివి. నీ మంచితనం కుందనుడి వద్ద 100 వరహాలు అప్పు పుట్టించలేకపోయింది. ఇదిగో 200 వరహాలు తీసుకో, నీ తండ్రికి వైద్యం చేయించు. నువ్వు దొంగవి. నీ దొంగ డబ్బు నాకొద్దు. డబ్బుకి ఉన్న విలువ మనిషికి లేదు. ఇది నా డబ్బు కాదు, కుందనుడి వద్ద దొంగిలించిన సొమ్ము. అతని డబ్బుని కాపాడిన వాడివి. ఈ సొమ్ము మీద నీకు అధికారం ఉంది. తీసుకో, దీనిని వాడుకుంటావో పారేసుకుంటావో ఇక నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయాడు సూరయ్య. కాని వర్ధనుడి తండ్రి రాజయ్య, నాయనా, ఈ దొంగ సొత్తుతో నేను వైద్యం చేయించుకోను. వెంటనే కుందనుడికి ఈ సొత్తు అందజేయి. అలాగే నాన్న, కుందనుడికి ఇప్పుడే డబ్బులు ఇచ్చేసి వస్తాను. వర్ధనుడు 200 వరహాలతో రాజభటులకు ఫిర్యాదు చేసి వస్తున్న కుందనుడి ఇంటికి వెళ్ళాడు. ఓహో, నా సొమ్ము సూరయ్య దోచాడని తెలిసి నేను అలా బాధపడుతున్నానో చూసి ఆనందించడానికి వచ్చావా? అయ్యా, మీరు పొరపడుతున్నారు. ఒకరు కష్టాల్లో ఉంటే చూసి ఆనందించే మనస్తత్వం నాది కాదు అంటూ సూరయ్య ఇచ్చిన 200 వరహాలు ఇచ్చి జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలకు కుందనుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వర్ధన, నాకన్నా దొంగ సూరయ్య మంచివాడు. వాడికి ఉన్న మనస్సు కూడా నాకు లేదు. మొదటి నుండి నీ మీద రాక్షసత్వం ప్రదర్శించాను. అయినా నీ మంచితనంతో డబ్బు కన్నా మనిషి విలువే గొప్పదని నిరూపించావు. ఈ 200 వరహాలు నీకే బహుమతిగా ఇస్తున్నాను. అంతేకాదు, ఇక ఎప్పుడు ఏ అవసరం అయినా నేను ఉన్నానని మర్చిపోవద్దు. అయ్యా, చాలా సంతోషం. ఇప్పుడే మా నాన్నని పట్నం తీసుకుని వెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు వర్ధనుడు. భర్తలో వచ్చిన పరివర్తనకు సీతమ్మ ఎంతో సంతోషించింది. అప్పటి నుండి కుందనుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ తక్కువ వడ్డీకే అవసరమైన వాళ్ళకి అప్పు ఇస్తూ మనిషిగా తన విలువను పెంచుకున్నాడు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.